ఉన్నారంటూ ఒక టీవీకే కార్యాలయాల వద్ద భారీ సంబరాలు చేస్తున్నారు. ఇటు అన్నా డిఎంకే కార్యాలయం మొత్తం బోసిపోయింది. ఏదైతే విజయోత్సవాలు రద్దు చేసుకున్నారు అక్కడ ఉన్న టెంట్లతో సహా డిఎంకే కార్యకర్తలు ఇప్పటికే పీకేయడం జరిగింది. ఏడీఎంకే 2వ స్థానంలో కొనసాగుతుంది, డిఎంకే 3వ స్థానంలో కొనసాగుతుంది. విజయ్ 106 స్థానాల్లో మొదటి స్థానంలో ఉన్నారు. ఏఐడిఎంకే 74 స్థానాల్లోనూ, డిఎంకే 50 స్థానాల్లో 3వ స్థానంలో ఉంది. ఇది సైలెంట్ వ్యతిరేకత. ఎందుకంటే ఓటరు బయటికి రాకోకుండానే తన వ్యతిరేకతను చూపాడని మనం స్పష్టంగా చెప్పొచ్చు. బెంగాల్లో కూడా క్లియర్ గా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. గత 15 ఏళ్లుగా మమత అధికారంలో ఉన్నారు. మమత అధికారాన్ని అధికార పీఠాన్ని దించడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యారు అనే విధంగా స్పష్టంగా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే బెంగాల్లో గత 15 ఏళ్లుగా 2011లో అధికారంలోకి వచ్చిన మమత 2026 ఎన్నికల్లో ఓటమి వైపు దిశగా ప్రయాణం చేస్తుంది. దాదాపు బీజేపీ ఇప్పటికే 140 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతుంది. మరోపక్క కేరళ వరకు కమ్యూనిస్టులు స్పష్టమైన మెజార్టీ మార్కు దిశగా వెళ్తున్నారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. ఇటు అస్సాంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాబోతుంది. తమిళనాడు ఎన్నికలను మనం మరోసారి గమనిస్తే టీవీకే 106 స్థానాల్లోనూ, ఏఐఏడీఎంకే క్రమేపీ తన స్థానాలు పెంచుకున్న పరిస్థితి కనపడుతుంది. 74 స్థానాల్లో ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లో ఊహకందని ఫలితాలు అయితే వెలువడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసోంలో యాజ్ యూజువల్గా వచ్చింది, కేరళలో కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో అదేవిధంగా వచ్చినటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్ ఇటు తమిళనాడు మాత్రమే కొంచెం అనుకున్నటువంటి ఈక్వేషన్స్ని అయితే దాటినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది. ఇక కేరళ సంగతి చూస్తే అక్కడ యూడీఎఫ్ 88 స్థానాలు, ఎల్డీఎఫ్ 49 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ 3 స్థానాలలో లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. కేరళలో పనిచేసినటువంటి కీ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఒక చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి అక్కడ గ్రౌండ్ వర్క్ బాగా చేసిందని అంటున్నారు, లేకపోతే విజయన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అని చెప్తూ ఉన్నారు. విజయన్ దీన్ని ముందే గ్రహించి తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో సీఎం అనేటువంటి దాన్ని తొలగించి ఆయన పెట్టుకున్నటువంటి పాలిట్ బ్యూరో మెంబర్ అని విజయన్ ఎప్పుడైతే పెట్టుకున్నారో, అంటే నిన్న జరిగినటువంటి పరిణామం అది. సో ఇమ్మీడియట్గా కూడా అందరికీ ఒక అంచనాకు వచ్చేశారు. అక్కడ విజయన్ ఓటమి ఖాయం, అక్కడ యూడీఎఫ్ గెలవబోతోంది అని విజయనే ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుగా అయితే మనం కేరళానికి సంబంధించి అయితే చూస్తూ ఉన్నాం. అక్కడ 88 స్థానాలతో యూడీఎఫ్ లీడ్లో ఉంది, ఎల్డీఎఫ్ 49, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకరిద్దరు ఇచ్చినటువంటి సర్వేలు తప్ప మిగతా అన్నిటినీ కూడా తలకిందులు చేస్తూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్కి సంబంధించి మనమైతే చూస్తున్నాం. టీఎంసీకి 122, భారతీయ జనతా పార్టీ 145 స్థానాల్లో లీడ్లో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్కి సంబంధించి. ఇక తమిళనాడు మనం చూస్తే 50 స్థానాల్లో డిఎంకే, అలాగే ఏఐఏడిఎంకే 74 స్థానాలు, టీవీకే విజయ్ పెట్టినటువంటి పార్టీకి సంబంధించి 106 స్థానాలు. ఇక్కడ అందరి అంచనాల్ని విజయ్ తలకింద. Growing up, I've always seen men I looked up to in white. At home, functions, important days. White just meant something. It wasn't loud, but it felt like a man who had earned his place. Someone who didn't need attention, but had everyone's respect. Calm, sorted, took care of his people, walked in quietly, but you knew that he mattered. I think that stayed with me. And it's just not me. Across the South, white is respected that way. So being part of Kingdom of White, it felt like an extension of our culture, an extension of who I am, who we are. ఈ ఎన్నికల్లో పనిచేశాయని చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తిగా అంటే వెస్ట్ బెంగాల్ని, తమిళనాడు రాజకీయాల్ని ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ఓటరు నాడి అంటే ఓటరు ఏ అంశాలకి ప్రభావితమయ్యాడు అనే దానికి సంబంధించి కూడా ఒక జోరుగా చర్చ జరుగుతోంది. పర్టికులర్గా పశ్చిమ బెంగాల్కి సంబంధించి హోరాహోరీగా ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ నాటి నుంచి నిన్న అంటే ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద చోటు చేసుకున్నటువంటి పరిణామాలు,
టీఎంసీ నేతలు కార్యకర్తలు అక్కడ ఆందోళన చేసినటువంటి విధానాలు, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఒక స్కూల్ పరిధిలోకి గేటు లోపలికి భారతీయ జనతా పార్టీ కార్లు వెళ్ళాయి అనేటువంటి నిన్నటి పరిణామం దాకా కూడా ఎక్కడ అంచనాలు లేనటువంటి పరిస్థితి. మళ్ళీ దీదీ అధికారంలోకి వస్తుంది అని స్ట్రాంగ్గా బిలీవ్ చేసినటువంటి వారందరికీ కూడా ఈ ఫలితాలు చూసి ఒక షాక్ అనే చెప్పాలి. 144 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 122 స్థానాలు. ఇక్కడ టగ్ ఆఫ్ వార్గా ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. చాలా కీ ఫ్యాక్టర్స్. 15 ఏళ్ళు నిర్విరామంగా పరిపాలించినటువంటి దీదీని మారుద్దాము, మనం పరిపాలనని మార్చి చూద్దామనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చారా, లేకపోతే మోదీయా దీదియా అని ఇచ్చినటువంటి పిలుపుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ఓటర్లు రియాక్ట్ అయినటువంటి విధానం కావచ్చు. ఈ 15 ఏళ్లలో పశ్చిమ బెంగాల్ సాధించిందేంటి? కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో ఈ మాట చాలా వరకు కూడా పనిచేసిందనే చెప్పాలి. అక్కడ దీదీ ఫ్యాక్టర్ ఈ 15 సంవత్సరాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావచ్చు. అంటే ఒక జనరేషన్ మొత్తం కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పరిపాలన అయితే చూసింది. అక్కడ ఈ 15 ఏళ్లలో సాధించిన ప్రగతి ఏంటి అని మారినటువంటి పెరిగినటువంటి ఓటింగ్ శాతం కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు కావచ్చు, దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాలు లేక మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పినటువంటి చాలామంది ఓటర్లు, అంటే చాలా కీ ఫ్యాక్టర్స్ పశ్చిమ బెంగాల్లో పనిచేసాయని చెప్పాలి. ఇక తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే పార్టీ విజయ్ పార్టీ పెట్టడానికన్నా ముందు వరకు కూడా డిఎంకే మాత్రమే అక్కడ అధికారంలోకి వస్తుంది, మాకు డిఎంకేనే కావాలి అని చెప్పినటువంటి ఓటర్లు కూడా మనం చూసాం. ఇక జయలలిత అనడం తర్వాత ఏఐఏడిఎంకే ఒక దిశానిర్దేశం అంటే ఒక నాయకుడు లేని కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అయిపోయింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వీళ్ల మధ్య పోరాటంతో ఏఐఏడిఎంకే కూడా ఆ స్థాయిలో ఓటు బ్యాంకును తీసుకుంటుందా, ఓటు బ్యాంకు వస్తుందా అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక టీవీకే అధినేత విజయ్ పెట్టినటువంటి పార్టీని చాలా లైట్ తీసుకున్నాయి ఏఐడిఎంకే, అలాగే డిఎంకే. భారతీయ జనతా పార్టీ విజయ్ విషయంలో చేసినటువంటి పనులు అక్కడ మొన్నటి వరకు కూడా ముందుగా పార్టీ పెట్టిన తర్వాత కరూర్ అంశం 40 మందికి పైగా చనిపోవడం, ఈ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ విచారణ చేయలేదు. దీనికి సంబంధించి అక్కడ తన్ని హెరాస్ చేసింది, ఇబ్బంది పెట్టింది అనే కోణంలోనే వారు చూసినటువంటి సిచ్యువేషన్. ఏ విధంగా ఢిల్లీకి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండి కూడా విచారణకు ఆయన హాజరై వచ్చినటువంటి విధానాన్ని మనం చూసాం. తర్వాత విజయ్ నటించినటువంటి చివరి చిత్రం, ఇదే నా చివరి చిత్రం, నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, ఇదే నా చివరి చిత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని యాక్ట్ చేసినటువంటి ఆ సినిమా, దాన్ని కూడా ఆపడానికి సంబంధించి అక్కడ విజయ్ అభిమానులు అలాగే రాజకీయాలు వేరు సినిమాలు వేరు అనేటువంటి ఒక కోణంలో చూసే ఒక వర్గం ఓటర్లు ఉన్నారు. వారు కూడా ఎస్ విజయ్ని వేధిస్తున్నారు అని క్లియర్, విజయ్ని విచారించట్లేదు వేధిస్తున్నారని ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి కూడా అక్కడ ఈ కీ ఫ్యాక్టర్ కూడా పనిచేసింది అనేటువంటి మాట. ఇక విజయ్ వ్యక్తిగత విషయానికి వస్తే భార్యతో విడాకుల అంశానికి సంబంధించి కూడా కీ ఫ్యాక్టర్గా పనిచేసింది. ఈ సమయంలోనే ఆమె ఎందుకు బయటికి వచ్చారు అనేది కూడా